వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను చూడండి. కోడిగుడ్లు తీసుకున్నాను, ఆనియన్స్ తీసుకున్నాను, చింతపండు తీసుకున్నాను. కోడిగుడ్లు పులుసు చేస్తాను. ముందుగా ఈ కోడిగుడ్లలో 1/2 లీటర్ వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టే ముందు కోడిగుడ్లని బాగా క్లీన్ చేసి కడుక్కోవాలి. కడిగి శుభ్రంగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి 1/2 లీటర్ వాటర్ వేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి. కోడిగుడ్లు చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద కోడిగుడ్లు బౌల్ పెట్టాను. 1/2 లీటర్ వాటర్ పోసానండి. కోడిగుడ్లు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత 10-15 నిమిషాలు ఉడకాలండి బాగా కోడిగుడ్లు. ఉడికిన తర్వాత దించి కోడిగుడ్లు పొట్టు తీసి ఆనియన్స్ కట్ చేసి అప్పుడు పులుసు చేసుకుందాము. చూడండి, చూడండి కోడిగుడ్లు ఎలా ఉడుకుతున్నాయో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఇలా ఉడకాలి కోడిగుడ్లు. బాగా 10-15 నిమిషాలు ఉడకాలండి. ఉడికితేనే బాగా పొట్టు వస్తుంది కోడిగుడ్లు. అలా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా పులుసు చేసేసుకోవచ్చు. చూడండి, చూడండి కోడిగుడ్డు పులుసు చేయడానికి ఒక బౌల్ పెట్టాను. 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్ వేస్తానండి. చూడండి,
టిఫిన్కి ఈరోజు పునుగులు కూడా వేసానండి. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ మగ్గాలండి. ఆనియన్స్ మగ్గాలంటే ఉప్పు వేస్తున్నాను. నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. కోడిగుడ్డు పులుసు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇంకా కలపాలి. ఆనియన్స్ కాసేపు మగ్గాలండి. చూడండి, ఆనియన్స్ బాగా వేగినాయి. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. కారం కాస్త వేగాలి. ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు వేస్తాను. చూడండి, ఇప్పుడు పులుసు పోసుకోవాలండి. చూడండి, కోడిగుడ్లలో పులుసు పోస్తున్నాను. చూడండి, చింతపండు పులుసు పిసికి పెట్టానండి, అది పోస్తాను కోడిగుడ్లలో. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పోసుకోవాలి. చూడండి, కోడిగుడ్లు పులుసు ఇలా పోసుకోవాలి. ఇంకా కావాలైతే కొంచెం పోసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం పోస్తానండి. ఇంకా 1/2 లీటర్ వాటర్ పోస్తాను. ఇలా పోసుకొని బాగా ఉడకాలి పులుసు. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేయించేటప్పుడే వేయాలి, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. చాలా ఉడకాలి. ఈ పులుసు ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కథ ఉడకాలి పులుసు. కోడిగుడ్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు.
చూడండి కోడిగుడ్లు పులుసు ఎలా ఉడికిందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూడండి, ఇదిగోండి అలా ఉడకాలి, బాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. కోడిగుడ్లు పులుసు ఇదిగోండి చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ మిరపకాయలు కూడా తినేయొచ్చండి. ఇంతేనండి కోడిగుడ్లు పులుసు వండుకోవటం. నేను టేస్ట్ చేసి చూశాను, చాలా సూపర్గా ఉందండి టేస్ట్. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి.